నోట్లోకి లాలాజలం వచ్చేస్తుందండి. టేస్ట్ చూసేద్దాం మరి. చూడండి, టేస్ట్ చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి. అదేంటంటే చింతకూర వేపుడు శనగపప్పు. వేపుడు శనగపప్పుని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది వేసి చక్కగా చింతకూర వేసి పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి పూర్వం మన పెద్దవాళ్ళు చేసేవారు అనమాట. ఈ పచ్చడి చింతకూర దొరికినప్పుడల్లా మేము పచ్చడి చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అదే మీకు కూడా ఒకసారి చూపిద్దాము రెసిపీ అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, చింతకూర అయితే తీసుకొచ్చాము. ఒక 1/2 కేజీ చింతకూర అండి ఇది. ఈ చింతకూరని ఇప్పుడు కాడలు ఏమీ లేకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ చింతకూరలో ఇలాగే కొంచెం పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదండి, అటువంటి ఇలా తీసేసుకోవాలన్నమాట. మరి చిన్నవి అయితే తీయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం పెద్దవి ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. అవి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చింతకూర అయితే క్లీన్ చేసేసానండి. ఓకే అండి, ఇప్పుడు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి, 1 కప్పు వేపుడు శనగపప్పు తీసుకోవాలి. వేపుడు శనగపప్పు అనొచ్చు, అలాగే పుట్నాల పప్పు అని కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లోని. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకుని ఇలా సకానికి తుంచేస్తాను అనమాట. ఇదిగోండి, 4 వెల్లుల్లి రేఖలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఇది 1/2 కప్పు నువ్వులండి. నువ్వులు కూడా వేసుకుంటే ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ నువ్వులు వేగించేసి నువ్వులేనండి. నేను నువ్వులు తొందరగా పాడైపోతాయన్న ఉద్దేశంతో ఇలా వేగించేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను అనమాట. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిరపకాయలు తుంచేసి పెట్టుకోవాలి, తొక్కు మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు పచ్చడికి. కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేడైంది. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలాగ వేగిన తర్వాత మనకి పులుపుకి తగినట్టుగా వేసుకోవాలండి వేపుడు శనగపప్పు. పులుపు సరిపోకపోయినా ఎక్కువైపోయినా బాగోదు అనమాట. నేను తీసుకున్న చిగురికి ఈ పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇదిగోండి జీలకర్ర, అలాగే నువ్వులు కూడా వేసేసి లైట్గా వేగించాలన్నమాట. ఇదిగోండి, చక్కగా వేగిపోయిందండి. ఈ ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు తిరిగి అదే కళాయిలో మళ్ళీ ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి చింతకూర వేసి వేగించాలి. ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి. ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, అంటే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఉంటాయి కదండి, అటువంటి వాళ్ళు చింతాకు ముదిరిన ఆకు అనమాట, ఆకు తీసుకుని ఇలాగే ఏమీ లేకుండా ఒకటి కళాయి పెట్టి కళాయిలో వేగించేసి ఒక బట్టలో కట్టి కొంచెం నిలువెచ్చగా, అంటే మరీ వేడివేడి కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండగా కట్టేసామనుకోండి, మోకాళ్ళ నొప్పులకు కానీ చేతి నొప్పులకు కానీ కట్టామనుకోండి, అసలు నొప్పి అనేది ఇట్టే ఎగిరిపోతుంది అనమాట. ఇది అప్పట్లో నొప్పులు ఏమైనా ఉంటే కనుక కాళ్ళకి కానీ చేతులకి కానీ ఈ విధంగా చేసేవారు. చింతాకు అంత బాగా పనిచేస్తుందండి. చిగురేమో ఇలా వంటలకని వాళ్ళు ముదిరిన ఆకు అయితేనేమో ఆ విధంగా ఉపయోగించేవారు. అప్పట్లో వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి చూపించుకొని ఇంగ్లీష్ మందులు వాడేయటం అలా ఉండేది కాదు. వాళ్ళు నాటు వైద్యాలు ఇంట్లో చేతనైనంత వరకు కొన్ని వైద్యాలు చేసుకునేవారు అనమాట. ఈ చింతాకు అంత మంచిది అనమాట. ఎవరికైనా చెట్టు ఉంటే కనుక దగ్గరలో ఎవరికైనా ఏదైనా కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ అటువంటి ఏదైనా ఉంటే కనుక ఇలా వేడి చేసి కట్టేయాలన్నమాట. కట్టేస్తే అసలు అది 2-3 సార్లు చేస్తామనుకుంటే అలా నొప్పి తగ్గిపోతుంది అనమాట.
స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకుందామండి. ఈరోజు రోట్లో చేయట్లేదు, మిక్సీలో వేస్తున్నానండి. ఇదిగోండి అన్నీ చల్లారిపోయినాయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో వెల్లుల్లి రేకలు, ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసి చక్కగా మిక్సీ పట్టేయాలండి మెత్తగా. నువ్వులు వేసాం కదండి, నువ్వులు వేసేసరికి మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, ఇంత బాగా నలిగిన తర్వాత ఇదిగోండి చింతకూర వేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కొంచెం అన్నీ వాటర్ వేసుకుంటే మిక్సీ మంచిగా తిరుగుతుంది అనమాట, కొంచెం బాగుంటుంది పచ్చడి. లేదంటే ఇది తిరగదండి, పొడి పొడిగా ఉంది కదా మనం ముందు చేసింది, ఈ చింతచిగురులో ఉన్న తడి సరిపోదన్నమాట. అందుకని కొంచెం వాటర్ వేసి ముద్దగా అయ్యేటట్టు పట్టాలన్నమాట ఇది పచ్చడి. భలే గుమాయించేస్తుందండి స్మెల్ అయితే. చింతచిగురు పచ్చడి మజాక ఎంత బాగుందో చూడండి, అసలు నోరు ఊరిపోతుంది, అసలు లాలజలం వచ్చేస్తుంది అనమాట నోట్లోకి. ఎంత బాగుందో చూడండి, చక్కగా నలిగిపోయిందండి. ఇందులో మనం కొంచెం వాటర్ వేసి చేసాం కాబట్టి తప్పకుండా తాలింపు వేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది అనమాట తొందరగా. పచ్చడి తాలింపు వేసుకోవడానికి కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను పచ్చడి కాబట్టి. ఒక 5 స్పూన్లు వేసాను అనుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు తుంచేసాను, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను తొక్కు మినపప్పు. మీరైతే ఆవాలు వేసుకోండి, ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడు, అందు గురించి నేను ఆవాలు వేయను అనమాట. ఓకేనండి, ఇదంతా చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఎంత బాగా వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలి. ఫ్లేమ్ బాగా తగ్గించి ఉడికించాలండి పచ్చడిని, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా వేగిపోయింది, ఎందుకంటే ఎక్కువ వేగించామంటే బాగోదనమాట, ఎందుకంటే వేపుడు శనగపప్పు కదండి, ఇది గట్టిగా అయిపోతుంది అనమాట పచ్చడి. కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఈ మాత్రం వేగించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి నోరు ఊరించే పుట్నాల పప్పు చింతచిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి. తయారు చేసే విధానం చూసారు కదా, చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు స్మెల్ అయితే మాకు ఇల్లంతా మంచి గుమాలించేస్తుంది అనమాట స్మెల్ అయితేనే. ఓకేనండి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది, కొంచెం అన్నం ఉంది, టేస్ట్ చేసేస్తాను. ఓకేనండి, ఏమనుకోకండి, ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చేసేయాలన్నమాట. అన్నం కూడా తీసుకుని రెడీ పెట్టుకున్నాను, మా వారు వచ్చి లోపల తినేయాలి. బాబా నోట్లోకి లాలాజలం వచ్చేస్తుందండి, టేస్ట్ చూసేద్దాం మరి. ఇది ఏంటి పాప, మా వారు లేకుండా ఎప్పుడు తినను కదా నేను, అసలు ఈయన తింటారు కానీ నేను తినను కదండి. అటువంటిది మంచి సువాసన వస్తా ఉంటే వచ్చేసాను నేను. ఏంటి ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? బయట ఉన్నాను, మొక్కల దగ్గర ఉన్నా. ఏంటి నేను వీడియో చేయడం కూడా తెలియలేదు మీకు? చూడలేదు, మొక్కలు కదా క్లీన్ చేస్తున్నాను మరి. అవి లోపలికి వచ్చాక మంచి స్మెల్ వచ్చింది, అందుకని మన గదిలోకి వచ్చేసా. చూడండి, టేస్ట్ చూడండి. బాగుంది,
బాగుందా? చింతకూర ఇంకేమి సార్ వేపుడు శనగపప్పు, కొంచెం నువ్వులు, కమ్మగా ఉంది. కమ్మగా స్మెల్ వస్తుంది కదా. కొంచెం పెట్టు. మీకేం గుర్తు రావట్లేదా? అసలేం గుర్తు రావట్లేదా? చిన్నప్పుడు తిన్నా చెప్తున్నాను కదా మేమ చేసేది. రోట్లో చేసింది మేమ. నేను రోట్లో చేద్దును కానీ అప్పుడు మిక్సీలు అయ్యి లేవండి. అవును, రోట్లో చేసి ఓపిక లేదండి వేళ, ఎందుకన్నా కొంచెం డల్గా నీరసంగా ఉంది, అందుకని చేయలేకపోయాను. నువ్వు తింటాను. మిరపద్ర అయితే అవుతా ఉంటే కమ్మగా ఉంది. ఇంకో ముద్ద తినేగా అనిపించేస్తుందా నాకు. పెట్టు కొంచెం. నేను ఒక ముద్ద పెట్టుకోగానే మంచిగా తాగాలండి. చాలా బాగా కుదిరింది. తినేకొద్ది తినాలనిపిస్తుంది. అవును, తినండి. సరే నువ్వు పెడుతుంటే నేను తినకుండా ఉంటానండి. చాలా బాగుంది. చక్కగా చిగురు ఫ్లేవరు, నువ్వులు, అలాగే వేపుడు శనగపప్పు ఫ్లేవరు బాగా తెలుస్తుంది కదా. చాలా బాగుంది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి. కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయినాయి కదండి. అదండి, నిజంగా మన అమ్మలు అమ్మమ్మ వాళ్ళు చక్కగా అప్పటి మన వాళ్ళందరూ కూడా చేసుకుని తిన్న పచ్చడి అనమాట ఇది. నిజంగా ఎంత బాగా చేసుకునేవారు. రుచులు అంటే అప్పటి రోజుల్లోనేనండి మంచి మంచి రుచులు. ఇప్పుడేమున్నది అన్ని బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ తప్పించి అసలు మంచి ఆరోగ్యకరమైనది, రుచికరమైన భోజనం అని అంటే కనుక అప్పటి రోజుల్లో మన పెద్దోళ్ళు తిన్న భోజనమే. శనికారులోను లేకపోతే రుబ్బేవారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ అనమాట. పొద్దున్న రుబ్బితే పొద్దున్నకి సాయంత్రానికి ఫ్రెష్ అయిపోయేది అంతే. ఇంకేమైనా పక్కలు కూడా కాస్త ఇచ్చేవారు. ఇటువంటి వంటలు నేర్పినందుకు నిజంగా మన పెద్దోళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. నీ అమ్మ తిప్పించినట్టుగా ఉందా లేదా? ఉందా? అది ఒక్కసారి భార్య తెల్ల అయిపోతుంది. అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. చింతకూర ఎందులో వేసినా బాగుంటుంది. నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు నేర్పిన రెసిపీలు, వంటలన్నీ కూడా మనం మర్చిపోకుండా మన పిల్లలకి చేసి చూపించాలి. అలాగే మన పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుకుంటారనమాట. అలాగే తరతరాలుగా మర్చిపోకుండా రొటీన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, నేనైతే పిల్లలకి అలాగే చెప్తూ ఉంటాను, నేర్పుతూ ఉంటాను. మరి ఎంత చక్కని రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.